ఈ మధ్య చాలా మందికి సందేహాలు ఎక్కువ వస్తున్నాయి, నన్ను కూడా అడుగుతుంటారు. దత్తాత్రేయుడిది 3 ముఖాలతో కనిపిస్తూ ఉంటుంది, కానీ ఈ మధ్యన ఏకముఖ దత్తాత్రేయుడు అని కూడా పెడుతూ ఉన్నారు, చేస్తున్నారు. ఏంటది? అసలు దత్తాత్రేయుడు ఎలా ఉంటాడో ఎవరికైనా తెలుసా? బ్రహ్మాదేవతలకే తెలియదు. దత్తాత్రేయుడు రూపం ఏమిటి అంటే బ్రహ్మాదేవతలకే తెలియదు. అసలు పూర్ణ పరబ్రహ్మతత్వానికి రూపం ఉండదు. నామ రూప గుణ క్రియారహితుడు పరబ్రహ్మ. ఎలా ఉంటాడు? జ్యోతిస్వరూపంలో ఉంటాడు. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబుకు పెంచీకటికి అవ్వల ఎవడు ఏకాకృతి వెలుగుచుండు అతని భజించు అన్నాడు గజేంద్రుడు. ఎవరిని? సమస్త లోకములు, ఈ బ్రహ్మాండములో ఉన్నటువంటి మొత్తం సృష్టిలో ఏదైతే అంతా కూడా అందరూ దాన్ని పరిపాలించే లోకేశులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుతో సహా ఇంద్రాదేవతలు కూడా లోకస్తులు, ఈ సమస్త బ్రహ్మాండాల్లో ఉన్న అనేక మంది జీవులు, ఇవన్నీ కూడా మహాప్రళయం సంభవించి పోయినప్పుడు కూడా ఈ ఎక్కడైతే ఇంకా కాంతి సోకదో అండభిత్తి కూడా దాటిన తర్వాత కూడా ఏకాకృతి వెలుగుచుంటూ అతని భజిస్తున్నాడు. ఏకాకృతి ఒక్కడే ఉంటూ ఎక్కడైతే వెలుగు జ్యోతిస్వరూపంగా వెలుగుతూ ఉంటాడో అతన్ని భజిస్తాం. అది పూర్ణ పరబ్రహ్మ తత్వం. అది దాని రూపం లేదు. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఏకం ఏవం అద్వితీయం బ్రహ్మ, అదే పరబ్రహ్మ. తను మరొకటి లేదు, పక్కన ఇంకోటి లేదు. అసలు ఏ రూపము లేని వాడు అన్ని రూపములు ఆయనవే, ఏ నామము లేనప్పుడు అన్ని నామములు ఆయనవే. ఆయన ఏ క్రియ చేయడు అన్ని క్రియలు చేయిస్తాడు. ఏ గుణములు లేవు, అన్ని గుణములు అతీతుడు. ఇంకా రూపం ఎక్కడుంది? ఆయన అత్రి మహర్షి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ తద్బ్రహ్మం తపశ్శాలభేత్ జిత్తద్వేదం. కాబట్టి ఈయన ఏం చేశాడు? ఆయన స్వార్థం కోసం నాకు కోరుకోలే. రాబోయేటువంటి యుగాలలో ధర్మగ్లాని జరుగుతున్నప్పుడు ధర్మం నిలబెట్టడం అనేటువంటిది కేవలం సంహారం వల్ల కాదు, జ్ఞానం వల్ల మాత్రమే జరుగుతుంది. కాబట్టి జ్ఞానబోధ చేసేటువంటి గురుతత్వం కావాలి. ఆ గురుతత్వం సాధించాలి అంటే ఎప్పటికన్నా సరే లయమైపోవలసినటువంటి అసత్తైనటువంటి వీళ్ళకంటే సత్యం ఏదైతే ఉందో దాన్ని పట్టుకోవాలి. శాశ్వతంగా అంటే గురుతత్వం శాశ్వతంగా ఉండాలి. ఏముంటుంది? బ్రహ్మ సత్యం జగన్ మిథ్య, అంతా మిథ్యే. బ్రహ్మ మాత్రం, బ్రహ్మ అంటే ప్రజాపతి బ్రహ్మ కాదు, పరబ్రహ్మ, అదే సత్యం. కాబట్టి ఆయన్ని పట్టుకుంటే ఆయన ద్వారా వచ్చే గురుతత్వం శాశ్వతంగా ఉంటుంది. ఎన్ని యుగాలైనా, ఎన్ని ప్రళయాలైనా, ఏమైపోయినా, ఎన్ని సృష్టిలు మారినా కూడా ఆ తత్వం శాశ్వతంగా ఉండాలి. అంటే ఋషుల యొక్క ఆ విజన్ ఎలా ఉంటుంది? వాళ్ళ కోసం ఎప్పుడు వాళ్ళు ఏం కోరుకోలే. జీవుల కోసం, జీవులంటే ఒక భూమి జీవులే కాదు, సమస్తమైన జీవాళి అందరినీ కూడా ఉద్ధరింపబడాలి అంటే ఒక గురుతత్వం రావాలి. ఆ గురుతత్వం శాశ్వతమైన తత్వం అవ్వాలి అని ఆయన ఏం చేశాడంటే పరమాత్మ కోసం తపస్సు చేయడం మొదలుపెట్టాడు. చేస్తున్నప్పుడు ఎవరిని గురించి తపస్సు చేస్తున్నాడో ఎవరికి తెలియదు. కాబట్టి ఎవరు రావడం మానేశారు. మనం అడగాలి ఎవరో ఒకరిని, బాబు నాకు 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 రాములు ఇష్టం, రాముడు, ఆంజనేయుడు ఎవరు కదా ఆయన వస్తాడు. ఎవరో తెలియకుండా చేస్తే ఎవరికైనా అర్థం కాలేదు. కానీ తపస్సు ఉండదు, తినగా ఉండదు కదా. ఈ తపోగ్ని సామాన్యమైనది కాదు కదా. ఆయన ఒంటికాల మీద, ఆ వృషభ పర్వతం మీద, నిర్వింజా నది తీరంలో ఎక్కడుంది? మన కేదార్నాథ్ వెళ్తూ ఉంటే ఒక బాట, చిన్న పిప్పలకోట దగ్గర నుంచి రైట్కి పోతే మీకు ఈ నందనవనం అన్నీ వస్తాయి. లెఫ్ట్కి పోతే మీకు బాటా దాటిన తర్వాత అక్కడ సహ్యాద్రి పర్వతం వస్తాట. మన శ్రీపాసనం చూసి వచ్చాడు దత్తక్షేత్రం. ఆయన చెప్పాడు అక్కడ ఆయన తపస్సు చేస్తే ఎవరు రాకపోతే వీళ్ళందరూ వెళ్ళి బ్రహ్మగారిని ముగ్గులు వేడుకో, అయ్యా కొంపలు అడ్డిపోతే మొత్తం లోకాలు నాశనం అయిపోతే ఏమిటో చూడండి అంటే, మమ్మల్ని ఎవరిని పిలవలేదేమో అని ఎవరిని పిలిచామో తెలియదు, ముగ్గురు కలిసి వచ్చారు.
ఆయన ఏం కావాలంటే నేను మేము రాలేదు, మీరు ఎందుకు వచ్చారు అడిగాడు. కాదు ఏం కావాలో చెప్పు, లోకాలు తలనిపోతుంది, ఎవరి గురించి అడుగుతున్నావు అంటే మీ ముగ్గురిని కూడా శాసించేటువంటి పరతత్వం కావాలని అడిగాడు. అలాగే అది పని చేయని ముగ్గురు కూడా ఏకాకృతిలోకి వచ్చి నువ్వు తపస్సు చేయి అంటే అప్పుడు తపస్సు చేస్తే నిర్మల స్ఫటికాకృతుల ద్వయానంద రూపాయ యోగమాయాధరాయ చ యోగిరాజాయ దేవాయ దత్తాత్రేయ నమోస్తుతే అని చెప్పేసి యోగిరాజ అవతారంలో నిర్మల స్ఫటికాకృతిలో ఏకముఖుడై శూలధారి 2 చేతులతో ఏకముఖుడై తేజో రూపంలో కనిపించాడు. నాకు స్వప్న దర్శనం కూడా అదే వచ్చింది, అది నా అదృష్టం. కాబట్టి అప్పుడు ఆయన నేనే పరతత్వంలో ఈ రూపాన్ని ధ్యానించుకోవాలి. అప్పుడు ధ్యానించాడు, ధ్యానించి మళ్ళీ తపస్సు చేస్తే అప్పుడు 3 ముఖములు 6 చేతులతో అంటే బ్రహ్మ శివాత్మకమైనటువంటి 6 ముఖములు 6 చేతులతో చక్క పట్టు పీతాంబరం ధరించి మాలా కమండధర కల్పద్మే మధ్యస్థ పాణిగులే ఢమర త్రిశూలే యశ్వస్వ ఊర్ధ్వకరయో శుభశంఖ చక్రే వందే తమత్రివద్దం భుజ షట్కయుక్తం. కమండలము, అక్షమాల, ఢమరకము, చక్క త్రిశూలము, చక్రము, శంఖముతో పట్టు పీతాంబరాలతో 3 ముఖములతో 6 చేతులతో చక్క 12 ఏళ్ళ బాలుల్లో వచ్చాడు. ఏం కావాలన్నాడు, ఏం కావాలి, నువ్వు నీ రూపాన్ని ఈ ముగ్గురు రూపము నా కుమారుగా జన్మించాలని పరతత్వాన్ని కాబట్టి ఇక్కడ గురుస్వరూపంగా నువ్వు రావాలి, అయితే ఈ రూపం ధ్యానించుకోవాలి. అప్పుడు పసిపాపుడుగా వచ్చాడు దిగంబర దత్త. ఇంకా వచ్చా నన్ను మయమహం దత్త, నేను ఈ దత్తులు అయిపోయి అంటే పాపం ఆయన సంతోషపడ్డాడు. కానీ అమ్మవారు ఒప్పుకోలే, అనసూయమ్మ నువ్వు ఇలా వస్తే నాకు ఉపయోగం ఉంటే నా గర్భస్థగా నువ్వు రావాలి, అప్పుడు నాకు ఉపయోగం ఉంది. అయితే సరే మళ్ళీ తపస్సు మళ్ళీ వెళ్ళిపోయాడు. అప్పుడు ఆశ్రమానికి వచ్చి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే అపారమైనటువంటి కాలాగ్ని ఆ శరీరంలో అద్భుత అపార అగ్ని ఎంతవరకు వెళ్ళిందంటే అత్రి మహర్షి కూడా దహించేసే స్థాయికి వచ్చేస్తే అప్పుడు పరబ్రహ్మ ఆయనలో ప్రవేశిస్తే శీతల చల్లబడ్డాడు. అంటే కాలాగ్ని సౌండ్ మార్గశిర సప్తమి నాడు జరిగింది. అప్పుడు ఆయన కళ్ళు తెరిచి చూశాడు. చల్లబడిన శరీరం ఒక్కసారి ఆహ్లాదకరంగా చూసేది, అంత ఆహ్లాదకరంగా ఉంది. అమ్మవారు అపారమైన సౌందర్యం 32 కళ్ళతో వెరిగిపోతుంది అమ్మవారు. అప్పుడు ఇది సమయం పరతత్వం జన్మకి ఆయన కళ్ళలోంచి తేజి ప్రవేశపెట్టాడు. 9 రోజులు 9 నెలలుగా భావన చేసేట కాలాతీతుడు కదా, కాలమే అధీనంలో ఉంటుంది. సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పొన్నమి చేసి మార్గశిర పొన్నమి నాడు సాయం సమయంలో యోగిజన వల్లభ అనేటువంటి దత్తస్వామి మనకి జన్మించినట్టుగా మనకి చెప్తాం. ఈయన ఎన్ని ముఖాలు ఉన్నాయి? ఏకముఖుడే కొందరికి, 3 ముఖములు చాలా మందికి, 5 ముఖాలు ఉన్నాయి ఆయనకి. మన హరిప్రాల విశ్వం గారు ఆయన స్వయంగా దత్తస్వామి భౌతిక దర్శించిన మహానుభావుడు. ఆయన బాబాజీ వారి శిష్యుడే. ఆయన దత్త దర్శనం పుస్తకం రాశారు, అందులో స్పష్టంగా రాశారు సృష్టి స్థితి లయ తిరోధాన వమనములు అంటారు. ఇది సృష్టి యొక్క కార్యక్రమంలో ఉండే ప్రణాళిక. సృష్టి, స్థితి, పోషణ, లయం, తిరోధానం మొత్తంతో తనలాగేసుకోవడం, వమనం అంటే మరి తిరిగి సృష్టి సంకల్పం చేసుకో, బయటకి ఇచ్చే సంగతి చేసుకో. ఈ 5 ముఖములుగా కలిగి ఉన్నవాడు దత్తుడు. మరి 3 ఎందుకు కనబడతాయి? ఆ 2 చోట్ల మనం ఉంటాం. తిరోధానం ఏ జీవి ఉండదు. అందువల్ల ఆయన ఏం చెప్పారంటే ఆ మన పుస్తకంలో ఇటువంటి 5 ముఖములు ఉన్నవి పరతత్వములే. దత్తాత్రేయుల వారికి ఉంది, మా పరమశివుడు పంచముఖుడు, ఆంజనేయ స్వామి పంచముఖుడు, గాయత్రీమాత పంచముఖుడు. ఈ 5 ముఖములు అందరూ కూడా ఈ సృష్టి స్థితి తిరోధాన వమనములు నిర్వర్తించేటువంటి పరతత్వమే. ఇవి అందరూ ఒకటే, మళ్ళీ ఏకమేవాద్వితి ఒకటే, అన్ని కలిపి ఒకటే రూపం. స్త్రీతత్వమా పురుషతత్వం పక్కన పెడితే ఇవన్నీ ఒక రూపం. కాబట్టి ఎవరికి ఎలా కనబడతాడో తెలియదు. అసలు దత్తుడితో వ్యవహారం సామాన్యంగా ఉండదు. ఒక ఆవిడ ఎప్పుడో ఒక ఇంటర్వ్యూలో చూశాను, ఆవిడంది అంటే విమర్శ ఏం కాదు కానీ మనం ఎంత విచిత్రంగా మాట్లాడతామో నాకు అర్థం అవుతుంది. ఆవిడేదో కాషాయానికి చీర కట్టుకుని వచ్చింది. ఆ యాంకర్ కూడా వచ్చి ఎవరు మీరు కాషాయం కట్టారే, ఇది గురువు గారి కలర్ కదా, ఇది ఫేవరెట్ కలర్ కదా, అందుకని కట్టాను. గురుగారు కూడా దత్తుట, గురుగారు కాషాయం కట్టాడు ఎక్కడుంది? అసలు ఏం కట్టాడు ఎవరికైనా తెలుస్తాయి కదా, ఆయన దిగంబరుడు.
శార్దూల చర్మాంబరం అన్నాడు ఎవరు? భృగు మహర్షి. అలా కాదు, కృష్ణాజన ధరం దేవం అన్నాడు నారద మహర్షి. శ్వేత ధవళ వస్త్రాలు కట్టుకున్నాడు పరమశివుడు. ఇంకోటి చెప్పాడు, ఏమైనా దిగబడి కూర్చున్నా అని చెప్పి రుద్రయామంలో ఉండేది. ఏం చెప్తాం మనం? ఆయన ఎలా ఉంటాడో తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎన్ని ముఖాలో తెలియదు, ఎన్ని చేతులో తెలియదు. అసలు ఆయన బాలోన్మత్త పిశాచ, పసిపిల్లల్లో ఉంటాడు, ఉన్మత్తుల్లో ఉంటాడు, భయంకరమైనటువంటి పిశాచత్వం కలిగి ఉంటాడు, అపారమైన మృదు స్వభావం ఉంటాడు, ఒక మునిలో ఉంటాడు, ఒక అవధూతలో ఉంటాడు. అసలు దిగంబరుడు హాయిగా మండు టెండలో కూడా ఇసుక పర్రల్లో దొరుకుతూ ఉంటాడు. ఏమీ లేని చోట మంచు గడ్ల మీద కూడా పడుకుని ఉంటాడు. అందులోనే వజ్రవత వనంలో ఆయన వర్ణన అప్పటికప్పుడు మారిపోతుంది. ఒకసారి ఆయన చంద్రశిల మీద, అమృత సరస్సు మధ్యన చంద్రశిల మీద ఉన్నటువంటి రత్న ఒక సఖ సింహాసనం మీద ఆయన యొక్క ఆభరణాలు వేసుకుని ఒక వంక మీద పెట్టుకుని కనిపించినట్టుగా చూసాడే మందారవనంలో. కాసేపు వచ్చి టక్కన మారిపోయింది. మారిపోయి ఆయన దిగంబడిగా కూర్చుని ఆయన ముప్పు తపస్సు అందులోనే మళ్ళీ ఆ శ్లోకాలే వచ్చేస్తుంది. అంటే దత్తస్వామి ఎలా ఉంటాడు ఎవరికి తెలియదు. అయితే ఈ 3-1కి తేడా ఏమిటంటే, 3గా మొదలుపెట్టినటువంటి సాధన 1లోకి మారడమే దత్త సాధన. త్రిముఖముల్లోంచి 3 జయించాలి కదా, 3 వదిలేయాలి. 3 ఏమైనా అవన్నీ వదిలేస్తే మీరే 1. ఆ 1ని సాధించడం కోసం ఎవరైతే ఏకముఖి దత్తుని ప్రసన్నం చేసుకుంటారంటే వాడు మోక్షం వచ్చినట్టే లెక్క. అందువల్ల ఏకముఖ మనకి ఎత్తిపోతలో ఏకముఖి దత్తుడు, అలాగే చాలా చోట్ల ఏకముఖి దత్తుడు ఉన్నాడు. మా శ్రీపాసం చెప్పిన ప్రకారం అక్కడ దత్తస్వామి జనించినటువంటి చోట కూడా ఏకముఖి తత్వం ఉన్నట్ట. నార్త్లో ఎక్కువ ఏకముఖి తత్వం ఉన్నాడు. మనకంతా త్రిముఖి తత్వం మనకి అందరికీ బాగా పరిచయం. 3 ముఖాలు బ్రహ్మ విష్ణు శివాత్మ కానీ 3 ముఖాలతో మనకి పరిచయం ఇలా ఉంటాయి. 5 ముఖముల తత్వం ఎక్కడ నేను చూడలేదు, కానీ మా చూసే అవకాశమే నా గురువుగారు రాశారు. దాన్ని మనం విశ్లేషించాలి. అందువల్ల ఎన్ని ముఖాలు ఎన్ని చేతులు మనకి అక్కలే. దత్త ఆ నామమే ముఖ్యం. రూపం కంటే నామ ప్రాధాన్యం. భగవంతుడి కంటే భగవన్నామం చాలా గొప్పది. భగవన్నామం కంటే ఆ భగవన్నామాన్ని నిరంతరము సాధన చేసి తనలో నింపుకునే భక్తుడు చాలా గొప్ప. అందుకనే భక్తుడు కూడా భగవంతుని భయపెడుతూ ఉంటాడు. ఒక్కోసారి ప్రహ్లాదుడు భయపెట్టాడు, నామదేవుడు ఆయన భయపెట్టాడు, పాండురంగుని. ఇట్లా చాలా చాలా చరిత్రలు ఉన్నాయి. భగవంతుడు కూడా భక్తులు భయపెట్టే చరిత్రలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఆ నామాన్ని నిరంతరము చేయడం. అందువల్ల ఎన్ని ముఖాలు ఉన్నాయి, ఇవన్నీ ఏం కట్టుకున్నాడు, ఇవన్నీ మనకు అనవసరం. దత్తుడు అనుకుంటే చాలు, ఆయన దత్తుడే అంతే. కానీ అందరికీ పరిచయం ఏంటంటే 3 ముఖ బాలక ప్రభం, ఇంద్రనీల చెట్లు, భస్మాంగ రాఘవచ్చుడు 3 ముఖాలు. కాబట్టి ఈ 3 ముఖాలు దత్తుడు మనకి చిరస్థాయిగా మనం మనసులో కూర్చున్నాం. కాబట్టి ఆ దత్తుడు కావడం చాలా శ్రేష్టం, శ్రేయస్కరం.